గురుభ్యో నమ. శుక్రగ్రహం మకర రాశిలోకి జనవరి 12, 2026 ప్రవేశించింది. శుక్రగ్రహం జనవరి 12 రాత్రి ధనుస్సు నుండి మకర రాశిలో ప్రవేశించింది. ఇప్పుడు ఈ గ్రహం ఫిబ్రవరి 5 వరకు ఈ రాశిలోనే ఉంటుంది. మకరం శని రాశి నుండి, శని రాశి మరియు శనిదేవుడు శుక్రుని మిత్రుడు. శుక్రుడు ఈ రాశి మార్పు కొన్ని రాశులకు లాభం కలిగించే అవకాశం ఉంది. అయితే కొన్ని రాశులకు ఇబ్బంది కలిగించవచ్చు. ఈ శుక్రుని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి శుక్రవారం తెల్లటి వస్తువులు అంటే చక్కెర, బియ్యము, పాలు దానం చేయండి. శివలింగంపై నీరుతో అభిషేకం చేయండి. మరి శుక్ర మంత్రం ఓం శుం శుక్రాయ నమః మంత్రం జపం చేయండి. అయితే 12 రాశులపై మనం ఫలితాలు చూద్దాం. ఇక్కడ ఎట్లుంటుందని వాటి ఈ మకర రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల 12 రాశులపై ఏ ప్రభావం ఉంటుందో చూసుకుందాం. మేషరాశి. శుక్రుడు ఈ రాశి 10వ భావంలో ఉంటే మకర రాశిలో ఉన్నాడు. కార్యక్షేత్రంలో మీ గౌరవం పెరుగుతుంది మరియు సీనియర్ అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కళ, ఫ్యాషన్ లేదా విలాసవంతమైన వస్తువులతో వ్యాపారం ముడిపడి ఉంటాయి. ఈ సమయంలో మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. పని భారం ఎక్కువగా ఉండడం వల్ల మీరు మీ కుటుంబానికి తక్కువ సమయం ఇవ్వగలరు. వృషభ రాశి. శుక్రుడు వృషభ రాశిలో 9వ భావంలో ఉన్నాడు. ఇది అదృష్టానికి తోడుగా ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణాలకు ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనులకు ఆసక్తి పెరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలనే వారికి విద్యార్థులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. తండ్రితో సంబంధాల్లో మధురత్వం వస్తుంది. మిథున రాశి. 8వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అకస్మాత్తుగా డబ్బు లాభం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల ఎప్పుడు శ్రద్ధ వహించాలి. శత్రువుల వల్ల నష్టం కలగవచ్చు. వివాహిత జీవనంలో ఎత్తు పల్లాలు వస్తాయి కాబట్టి స్పష్టమైన సంభాషణ ఉంచండి. ఎత్తు పల్లాలు వస్తాయి వైవాహిక జీవనంలో. కర్కాటక రాశి. శుక్రుడు 7వ భావంలో ఉంటే మకర రాశిలో ఉన్నాడు. వివాహం కాని వ్యక్తులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంబంధం, ప్రేమ మరియు సామరస్యం పెరుగుతుంది. వ్యాపార భాగస్వామ్యం చాలా లాభం ఉంటుంది మరియు కొత్త ఒప్పందాలు లభించవచ్చు. సామాజిక వలయంలో మీకు గౌరవం పెరుగుతుంది. సింహరాశి. ఈ రాశి 6వ భావంలో శుక్రుడు వచ్చినందువల్ల శత్రువులు నియంత్రణలో ఉంటారు. అయితే ఖర్చులు పెరగవచ్చు. విలాసవంతమైన వస్తువులపై ఖర్చు ఉంటుంది. ఆరోగ్యాన్ని చూసుకోండి. ప్రత్యేకించి ఆహారంలో జాగ్రత్త వహించకండి. కార్యాలయంలో సహోద్యోగులతో వివాదాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి. 5వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. సింగిల్గా ఉన్న వారికి కొత్త సంబంధం లభించవచ్చు. సృజనాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది మరియు సంతానం వైపు నుండి ఆనందదాయకమైన వార్తలు వస్తాయి. స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడి నుండి లాభం లభించే అవకాశం ఉంది. తులారాశి. శుక్రుడు 4వ రాశి ఉండడం వల్ల మకర రాశిలో ఉన్నాడు. ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి. కొత్త వాహనం లేదా భూమి కొనుగోలు ప్రణాళిక ఉంటుంది. తల్లితో సంబంధాలు మధురంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. మరి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చు. వృశ్చిక రాశి. 3వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల వ్యక్తులకు ధైర్యం మరియు పరాక్రమం పెరుగుతుంది. చిన్న సోదరు మన తమ్ములు కానీ చెల్లెలు కానీ వాళ్ళ సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సంభాషణ శైలి ప్రతిభావంతంగా ఉంటుంది. కళ మరియు రచనా రంగాలకు సంబంధించిన వ్యక్తులు కీర్తిని పొందుతారు. ధనురాశి. 2వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. డబ్బు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులలో గౌరవం పెరుగుతుంది. మాటల్లో మధురత్వం వస్తుంది. ఇక దిగజారిన పనులు కూడా సర్దుబాటు చేయడానికి సహాయపడుతుంది. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఇక్కడ దిగజారిన అంటే ఇమ్మోరల్ అని కాదు, అంటే ఫెయిల్ అయిన పనులు అన్నమాట. ఇంతకుముందు కొన్ని మీ చేజారిపోయిన పనులు కూడా మళ్ళీ రికవర్ అవుతాయని చెప్పడం ఉద్దేశం. మకర రాశి. శుక్రుడు ఈ రాశిలో ఉంటాడు. శుక్రుడు వ్యక్తిత్వాన్ని ఆకర్షణ పెంచుతాడు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మీ మీద దృష్టి పెడతారు. వైవాహిక జీవితంలో సంతోషం వస్తుంది మరియు మీ భాగస్వామి సహకారం మీకు లభిస్తుంది. కుంభరాశి. 12వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల సౌకర్యాలపై ఖర్చులు పెరుగుతాయి. కొత్త సంప్రదింపుల ద్వారా లాభం లభించవచ్చు. అయితే అధిక ఖర్చులతో బడ్జెట్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. నిద్ర లేకపోవడం లేదా కళ్ళకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. ధన ధర్మాలపై మీ ఆసక్తి పెరుగుతుంది.
మీనరాశి 11వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి, ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి మరియు మీ పాత పెట్టుబడి నుండి లాభం వస్తుంది. స్నేహితులతో సమయం గడుస్తుంది మరియు సామాజిక కార్యాచరణ పెరుగుతుంది. కార్యక్షేత్రంలో ప్రమోషన్ లేదా ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.